హలో అందరికీ గుడ్ మార్నింగ్. 7 గంటలకి సూర్యకిరణాలు వస్తాయి మా ఊర్లో. సో ఆ సూర్యకిరణాలు తగలగానే మా ఊరు ఎంతో అందంగా కనిపిస్తుంది. సో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సో ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో నాకు మిరియాలు ఆరబెట్టమన్నారు. తాత చూసారా, ఆవులకి మేత వేస్తున్నారు. తనైతే మా సిస్టరు, చూడండి ఎలా చూస్తుందో కెమెరా వైపు. ఇక వాళ్ళు మా నాన్న దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సో అమౌంట్ కోసం వచ్చారు. సో మా నాన్న అయితే కాలిక్యులేట్ చేస్తున్నారు ఎంత అయిందో. అఖిస్ ఏఆర్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత వచ్చే వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో ముఖ్యంగా మనం మిరియాలు ఆరబెడుతూ దాని యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మిరియాలు అనేది ఒక తీగ జాతికి చెందిన మొక్క, వైన్ ప్లాంట్ అంటారు. సో ఇవి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. మన భారతదేశంలోని అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మిరియాలు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన మరియు ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసు. దీనిని సుగంధ ద్రవ్యాల రాజు, కింగ్ ఆఫ్ స్పైసెస్ అని కూడా అంటారు. ఇది వంటకాలకు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సో ఆరోగ్య ప్రయోజనాలు చూసుకుంటే, మిరియాలలో ఉండే పిపెరిన్ అనే రసాయన జీర్ణక్రియను మెరుగుపరిచి ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. సో మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సో వెయిట్ లాస్ అన్నమాట. సో కొవ్వుని కరిగించడానికి, సో మెటాలిజం పెంచి వేగంగా క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తాయి. సో మిరియాలని పిపెరిన్ మెదడు పనితీరును మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందండి. సో ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మిరియాలను రోమన్ సామ్రాజ్యం, గ్రీకు నాగరికత మరియు యూరప్ దేశాలలో మిరియాలను బంగారంతో సమానమైన విలువ ఉండేది. సో టోటల్గా ఒక 4 టైప్స్ పెప్పర్ అనేది ఉంటుంది. సో బ్లాక్ పెప్పర్ ఎక్కువగా వాడే రకం. సో వైట్ పెప్పర్, దీనికి పై పొర తొలగించి వాడతారనమాట. సో గ్రీన్ పెప్పర్ పచ్చగా కోసి ఎండబెట్టి వాడతారు. సో నేను ఇప్పుడు గ్రీన్ పెప్పర్నే డ్రైయింగ్ అనేది చేస్తున్నాను. సో పచ్చగా ఉన్నప్పుడే తీసి ఎండబెట్టుకొని వాడుకోవాలి. సో రెడ్ పెప్పర్ పూర్తిగా పరిపక్వమైన మిరియాలు, సో పండిపోయినటువంటి మిరియాలు అన్నమాట పూర్తిగా. సో మిరియాలు ఎండబెట్టడానికి ముఖ్యంగా చేయవలసిన పనులు: మిరియాలను సరిగ్గా ఎండబెట్టడం ద్వారా వాటి రుచి గుణాలు మెరుగుపడతాయి. కొత్తగా కోసిన లేదా కొనుగోలు చేసిన మిరియాలను చెత్త, దుమ్ము తొలగించేలా శుభ్రంగా కడగాలి. మర్చిపోకండి, నీటిలో నానబెట్టకూడదు, ఎందుకంటే తేమ పెరిగితే కుళ్ళిపోతాయి. ఎండబెట్టడానికి సూర్యప్రకాశం బాగా వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఎండబెట్టే ప్రదేశం శుభ్రంగా పొడి వాతావరణంలో ఉండాలి. తర్వాత శుభ్రమైన తెల్లటి గుడ్డ లేదా ప్లాస్టిక్ షీట్ మీద మిరియాలు పరచాలి. అవి సమానంగా ఎండేలా రోజుకు 2 సార్లు కలియబెట్టాలి. సుమారుగా 7-10 రోజులు ఎండబెడితే గట్టిగా
ముక్కలు అవ్వాలి. సో అలా ఒక 10 డేస్ 7 to 10 డేస్ వరకు బాగా ఎండబెట్టాలి. సో ఇంకొకటి ఏంటంటే తేమ లేకుండా పొడిగా ఉంటేనే నిల్వ చేసుకోవచ్చు. సో అది మీరు జాగ్రత్త. ఎప్పుడు మిరియాలు అనేది పొడిగా ఉండాలి. మరియు పూర్తిగా ఎండిన మిరియాలను గాలి చొరబడని సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలలో భద్రపరచాలి. చల్లటి పొడి ప్రదేశంలో ఉంచితే దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. సో అయితే ఈ విధంగా ఎండబెట్టిన మిరియాలను పొడి చేసి మిరియాల పొడి, పెప్పర్ పౌడర్గా మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ కరెక్ట్గా మనం పాటిస్తే మిరియాలు అనేది పాడవకుండా సో మంచి క్వాలిటీతో వస్తుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సో కింద కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చేస్తాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి.